నమస్తే, వెల్కమ్ టు ద వ్యూ పాయింట్. కెవిన్ డ్యూరాంట్ 36 సంవత్సరాల ఈ బాస్కెట్బాల్ ప్లేయర్ ప్రపంచంలో అత్యధిక సంపాదన ఉన్న క్రీడాకారుల్లో ఒకరు. ఇతనికి ఉన్న ఏకైక హాబీ కార్ల కలెక్షన్. $600 మిలియన్ ఆస్తి ఉంది. కానీ కాలిఫోర్నియాలో ఓ సాధారణ ఇంట్లో ఉంటారు. పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కి వెళ్లరు. పెద్ద పెద్ద ఆడంబరాలకు పోరు. ఎందుకంతా ఈ డబ్బంతా ఏం చేస్తారు? 70 ఏళ్ల డేంజెల్ వాషింగ్టన్ సినిమాకి $20 మిలియన్ చొప్పున తీసుకుంటూ 15 ఏళ్ల పాటు హైయెస్ట్ పేడ్ నటుల్లో ఒకరు. $280 మిలియన్ ఆస్తి ఉంది. కానీ ఆయన పిల్లలు కాలేజీ ఫీజుల్ని స్వయంగా కట్టుకుని చదువుకున్నారు. ఆయనేమో పాత ఆర్మీ జాకెట్ వేసుకుని తిరుగుతుంటారు. 1992 మోడల్ షెవర్లే కార్లో మనవల్లని స్కూల్ నుంచి తీసుకువస్తుంటారు. ఆయన దగ్గర ఉన్న ఏకైక లగ్జరీ వస్తువు 38 ఏళ్ల క్రితం భార్య ఇచ్చిన గోల్డ్ ప్లేటెడ్ వాచ్. ఆయన సంపాదించిందంతా ఎటుపోయింది మరి? కెవిన్ కి డేంజెల్ కి డబ్బు విలువ బాగా తెలుసు కాబట్టి దాన్ని అర్థవంతంగా వినియోగిస్తున్నారు. కెవిన్ ఒంటరి తల్లి పెంపకంలో పెరిగారు. 3 ఉద్యోగాలు చేస్తున్న తల్లి కష్టాన్ని చూస్తూ పెరిగిన కెవిన్ తను కూడా పార్ట్ టైం పనిచేసేవారు. ఆ నేపథ్యమే డబ్బు పట్ల అతడి గౌరవాన్ని పెంచింది. తాను సంపాదించిన డబ్బుతో డ్యూరాంట్ ఫ్యామిలీ చారిటబుల్ ఫౌండేషన్ పెట్టారు. ఇప్పటికే $10 మిలియన్ రకరకాల సేవా కార్యక్రమాలకు ఇచ్చారు. అందులో $4 మిలియన్లు మానసిక సమస్యలతో బాధపడే టీనేజ్ పిల్లల చికిత్సకు కృషి చేసే సంస్థలకు, $3 మిలియన్లు పేద పిల్లల్ని ఆటల్లో ప్రోత్సహించడానికి వినియోగిస్తారు. స్పోర్ట్స్ లీడర్షిప్ ను ప్రోత్సహించేందుకు గాను టెక్సాస్ యూనివర్సిటీకి $3 మిలియన్లు ఇచ్చారు. ముఖ్యంగా సామాజిక న్యాయం, విద్య, యువతకు ఉపాధి కల్పనల కోసం ఎక్కువ మొత్తం ఖర్చు పెడుతూ ఉంటారు. పలు యూనివర్సిటీలలో, కళాశాలల్లో బాస్కెట్బాల్ కోర్టులను అభివృద్ధి చేయడానికి సహాయపడ్డారు. టీమ్ డ్యూరాంట్ పేరుతో బాలబాలికలకు బాస్కెట్బాల్ క్రీడలో శిక్షణ ఇస్తున్నారు. పౌరుడిగా సమాజానికి, క్రీడాకారుడిగా తాను నమ్ముకున్న క్రీడకి తిరిగి ఇస్తున్నానని వినమ్రంగా చెబుతారు. ఇక లివింగ్ లెజెండ్ అని అందరూ ప్రేమగా పిలుచుకునే డేంజెల్ ఆఫ్రికాలో 12 కంటి ఆసుపత్రులు కట్టించారు. ఏటా తన పుట్టినరోజు నాడు నల్లజాతి పిల్లల కళాశాల చదువు కోసం $7 మిలియన్ ఇస్తారు. కరోనా సమయంలో 30 కార్గో విమానాల నిండా మందులను ఇతర దేశాలకు పంపించారు. జేబులోనో బ్యాంకులోనో ఉంటే డబ్బు మురిగిపోతుందని, అవసరాలకు ఖర్చు పెడితే దాని విలువ పెరుగుతుంది అంటారు డేంజెల్.